హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చరిత. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు చూస్తే అర్థమై ఉంటుంది కదా ఈ వ్లాగ్ ఏంటో. గొబ్బెమ్మల పేరెంటో అనమాట. వీళ్ళ పూజ గదికి సంబంధించిన కొన్ని స్పెషల్ విశేషాలు మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికీ పాసిబుల్ అయింది. ఫస్ట్ ఈ పూజకి సంబంధించిన విధానం ముందు షేర్ చేస్తాను. అంటే బొబ్బిడ పేరెంటం విధానం షేర్ చేస్తాను, దాంతోపాటు అవి కూడా చూపిస్తాను. ఈ ధనుర్మాసంలో ఈ గొబ్బెమ్మల పేరంటం పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కనుమ దాకా కూడా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ పూజా విధానం చాలా చాలా సింపుల్ అండి, పెద్దగా కాంప్లికేటెడ్గా ఉండదు. ఈ గొబ్బిల పేరంటాన్ని నా ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ హాల్లో అరేంజ్ చేసుకున్నారనమాట. మనం ఒకవేళ లేదు అంటే మన పెరట్లో కూడా చేసుకోవచ్చు. మన పెరట్లో ముగ్గు పెడతాం కదా, ఆ ముగ్గు దగ్గర పెట్టుకుని చేసుకోవచ్చు. మేమైతే చిన్నప్పుడు అలాగే చేసుకునేవాళ్ళం. పూజ ప్రాసెస్ చెప్తాను. చాలా సింపుల్ అని చెప్పాను కదా ఈ ప్రాసెస్. మనం ఏ పూజ మొదలెట్టినా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాము. మనం ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసుకోవాలన్నమాట. చేసుకుని ఒక ఆకులో పెట్టుకుని మనం ఎక్కడైతే గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తామో అక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు. ఆవు పేడను తీసుకుని రౌండ్గా ముద్దలా చేస్తారు, దాన్నే గొబ్బెమ్మ అంటారు. 1 కానీ 5 కానీ పెట్టుకుంటూ ఉంటారు. మనకి ఎక్కువగా క్వాంటిటీ లేనప్పుడు ఒక గొబ్బెమ్మ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ముద్దలా చేసిన గొబ్బెమ్మకి వరిపిండి, కుంకుమ, పసుపు వీటితో అలంకరించి ఈ సీజన్లో దొరికే బంతి పూలు, డిసెంబర్ 6 ఇలాంటి అన్ని రకాల పూలతోటి గొబ్బెమ్మల్ని మనం రెడీ చేసుకుంటాం. ఈ గొబ్బెమ్మల్ని మనం పూజ చేసుకునే చోట పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మనం పెరట్లో పూజ చేసుకుంటే అక్కడ కొన్ని అక్షింతలు వేసుకుని గొబ్బెమ్మల్ని కూడా పెట్టుకోవాలి. అక్కడే వినాయకుడిని పెట్టుకోవాలి. నెక్స్ట్ కృష్ణుడి బొమ్మ కానీ లేకపోతే కృష్ణుడి విగ్రహం కానీ ఏదున్నా పెట్టుకోవాలి. ఈ పూజ సాధారణంగా గొబ్బెమ్మల పేరు చెప్పి కృష్ణుడి కోసం మనం చేసేది అనమాట. కొంతమంది అయితే పసుపు గౌరీదేవిని కూడా పెట్టుకుంటూ ఉంటారు. పసుపుతో చేసిన గౌరీదేవిని కానీ లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. వాటికి కూడా పూజలు చేస్తారనమాట. ఇవి సాధారణంగా గొబ్బిళ్ళ పూజ దగ్గర పెట్టే దేవుడి విగ్రహాలు, దేవుడి పటాలు లేకపోతే ఇలాంటివి. ఇంకా పూజా విధానానికి వస్తే ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలన్నమాట. అష్టోత్తరాలు చదివి ఆయనకి కొంచెం బెల్లం ముక్క, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి తాంబూలం ఇవ్వాలి. తర్వాత గొబ్బెమ్మలకు కూడా పూజ చేస్తాం అనమాట. పసుపు, కుంకుమ ఇలాంటి వాటితో పూజ చేస్తాము. గొబ్బెమ్మలకి చదవడానికి పెద్దగా అష్టోత్తరాలు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. కావాలంటే మనకి కృష్ణుడికి సంబంధించినవి, గౌరీదేవికి సంబంధించినవి, లక్ష్మీదేవికి సంబంధించినవి ఇలాంటివి మనం అక్కడ ఏ విగ్రహాలు అయితే పెట్టుకున్నామో వాటికి సంబంధించిన అష్టోత్తరాలు మన ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు. మెయిన్గా అయితే వినాయకుడికి అష్టోత్తరాలు చదివేసేసి తర్వాత గొబ్బెమ్మలకి పూజ చేయాలి. గొబ్బెమ్మలకి ఒక పాట ఉంటుందన్నమాట, అవి చదువుతూ పూజ చేయాలి. సుబ్బి గొబ్బెమ్మ శుభము నెయ్యావే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యావే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే, మల్లె పువ్వంటి మామనియ్యావే, మొగలి పువ్వంటి మొగుడినియ్యావే. ఇది చెప్తూ పూజ చేసుకోవడమే. ఇలా ఆడవాళ్ళందరూ కలిసి ఆ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఈ గొబ్బెమ్మల పూజా విధానం అనమాట. ఈ పాటలన్నీ కూడా మనకి గూగుల్లో అక్కడ దొరుకుతాయి. ఎవరికైనా తెలియకపోయినా ఒకసారి చెక్ చేయండి. ఇది సాయంత్రం వేళ చేసుకుంటూ ఉంటారనమాట. సంధి గొబ్బెమ్మలు అంటారు వీటిని. అందుకనే సాయంత్రం పూట మనం ముగ్గు పెడతాం కదా, ఆ టైంకి చేసుకోవచ్చు. హడావిడి ఏమీ అక్కర్లేదు. సరదాగా మన ఇంట్లో పిల్లలు ఇంకొక 4 చిన్న చిన్న పిల్లల్ని కలిపి పిలుచుకుని చేసుకునే పూజ అనమాట. మెచ్యూర్ అయ్యే ముందే ఈ పూజను చేస్తారనమాట. 3 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి 5 ఏళ్ళ లోపే ఇలాంటి పేరంటం పెడుతూ ఉంటారనమాట. కావాలంటే కొంతమంది పెళ్ళి కాని పిల్లలు, కన్నపిల్లలు ఎవరైనా ఉంటే మెచ్యూర్ అయిన తర్వాత కూడా మంచి మొగుడు రావాలి అనుకుంటే ఇలాంటి పూజలు కొంతమంది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం కృష్ణుడిని పూజిస్తూ ఉంటాము. కృష్ణుడి లాంటి భర్త రావాలి అని చెప్పి కృష్ణుడి పాటలే పాడుతూ కృష్ణుడిని పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఈ పూజ పర్పస్ అన్నమాట. ప్రసాదాలు అవి కూడా ఎక్కువగా ఏమీ చేయక్కర్లేదండి. బెల్లం, అటుకులు ఇలాంటివి కలిపి పెడుతూ ఉంటారనమాట. సాధారణంగా మా చిన్నప్పుడు అవే పెట్టేవారు. ఇప్పటికి కూడా కంపల్సరీగా బెల్లం, అటుకులు పెడుతూ ఉంటారు. గొబ్బెమ్మ పూజ అంటే వచ్చిన వాళ్ళకి మన శక్తి కొద్దీ కొంచెం గిఫ్ట్, అంటే ఏదైనా గిఫ్ట్లను లేకపోతే టిఫిన్స్ అనో ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. మా అమ్మ అయితే ఏ పిండి పులిహారో ఇలాంటివి చేసి వచ్చిన వాళ్ళకి సాయంత్రం పెట్టేదనమాట ఆ పిల్లలకి. ధనుర్మాసం అంతా కూడా ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి ముగ్గులు పెడుతూ ఉంటారు. ధనుర్మాసం చివరకు వచ్చేసరికి అంటే కొంచెం పండగలకి ముందు లేకపోతే కనుమ రోజు వరకు కూడా ఇలా గొబ్బిళ్ళ పేరంటం చివరిలో అందరినీ పిలుచుకుని ఒకరోజు గొబ్బిళ్ళ పేరంటం పెడతారనమాట.
ఈ పేరెంట్లో ఎంజాయ్ చేసే విషయం ఏంటంటే ఇలా గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ కృష్ణుడి పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం అనమాట. చాలా సరదాగా అనిపిస్తుంది. నాకు ఇది చూసిన తర్వాత నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. మేము ఇంచుమించు ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ గొబ్బిళ్ళ పేరంటం పెట్టామన్నమాట. వరుసగా మా అమ్మ దగ్గర నుండి చేయిస్తూ ఉండేవారు. ఇది ఈ పూజ. ఇందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇది గొబ్బిళ్ళ పెట్టుకునే ప్రాసెస్ అనమాట. మేము ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి చేశారనమాట గొబ్బిళ్ళ పేరంటం. అది ఈవెంట్. వీళ్ళు కొంచెం గ్రాండ్గా అరేంజ్ చేశారు. డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారనమాట. ఇవి గొబ్బిళ్ళ పేరంటానికి సంబంధించిన విషయాలైతే మీతో షేర్ చేయాలనుకున్న విషయం ఇంకొకటి ఉంది. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి కూడా మీతో కంపల్సరీగా షేర్ చేయాలనుకున్న విషయం అనమాట ఇది. అదేంటో చెప్తాను. ఇన్ని ఏళ్ళకి ఈ వ్లాగ్ ద్వారా మీతో షేర్ చేయగలుగుతున్నాను. నేను ఒక 12 to 13 years బ్యాక్ వీళ్ళ ఇంటికి వచ్చానమాట. అప్పుడు నేను ఫస్ట్ టైం చూసాను వీళ్ళ ఇంట్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. వీటిని టాంజూర్ ఫొటోస్ అంటారనమాట. గోల్డ్ ఫాయిల్ పేపర్తో చేస్తారనమాట. మీకు ఫోటో ఫ్రేమ్లో గోల్డ్ కలర్లో కనిపించే వర్క్ అంతా కూడా గోల్డ్ ఫాయిల్ పేపర్ తోటి చేసిందే. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చాలా క్లియర్గా కనిపించేలాగా చేస్తారు ఈ వర్క్. వీటిని తంజావూరు ఆర్ట్స్ అంటారు. ఇది చెన్నై సైడు చాలా ఫేమస్. అట్ ద సేమ్ టైం కాస్ట్లియర్ కూడా, ఎందుకంటే అంతా కూడా ప్యూర్ గోల్డ్తో చేస్తారు ఇది. ఈ ఆర్ట్ కానీ లేకపోతే ఆ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఎంత మంచి గిఫ్ట్లు అంటే, ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలంటే ఇవి ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆ యాంటిక్ పీస్లు అవుతాయన్నమాట. అంత మంచి ఆర్ట్ అనమాట. మీకు చూస్తే లక్ష్మీదేవికి ముందు ఆ కుండలు అవి కూడా చాలా బాగా, చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా చేశారు. మీరు ప్రతీది కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంత ఈజీ అయితే కాదు. ఇది వీళ్ళ ఇంట్లో స్పెషాలిటీ. దేవుడి గదికి అయితే వేరే స్పెషల్ డెకరేషన్స్ ఇవి అవి ఏమీ అక్కర్లేదు. ఈ ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఎప్పటి నుంచో ఇలాంటిది సాయిబాబా ఫోటో ఒకటి కొనుక్కోవాలని ఉంది. గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, నేను చేయించుకోవట్లేదు. ఇది ఈ వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకున్న విషయం కూడా అనమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు.